తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసినటువంటి నాగసాధు అఘోరి మహారాష్ట్రకు వెళ్ళింది. మహారాష్ట్ర పోలీసులు ఆమెకు ఫుల్ సెక్యూరిటీ కల్పించారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ కాగానే అఘోరికి అక్కడ పోలీసులు భద్రత కల్పించారు. పోలీసు వాహనాల మధ్య అఘోరి కారు వెళుతోంది. మహారాష్ట్రలోని పలు ఆలయాలను దర్శించుకుని పూజలు చేయనుంది లేడీ అఘోరి. వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన అఘోరి పలు ఆలయాల్లో పూజలు చేశారు. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన లేడీ అఘోరి ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రవేశించింది. అయితే మహారాష్ట్రలో లేడీ అఘోరి ప్రవేశించిన వెంటనే అక్కడ పోలీసులు సెక్యూరిటీ కల్పించడం, ఎస్కార్ట్ గా వెళ్లడం ఆ కారు వెంట కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడ కూడా కొన్ని ప్రదేశాల్లో పోలీస్ ఎస్కార్ట్ ఉండడం కొంత గమనించినటువంటి పరిస్థితి. ఇక లేడీ అఘోరి మహారాష్ట్రలో పలు ఆలయాలు కూడా సందర్శించేటటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా లేడీ అఘోరి వ్యవహార శైలికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏపీలో వివాదం ముగించుకొని ఏదైతే మంగళగిరి రోడ్ లో జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవాలంటూ హంగామా క్రియేట్ చేసి మంగళగిరి రోడ్డు పైన పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేయడము, కొంతమంది వీడియోలు తీస్తున్నటువంటి స్థానికుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, పెద్ద వివాదం క్రియేట్ అయ్యి అందరు కూడా హైటెన్షన్ నెలకొని తిరిగి తను వెళ్లిపోతుండగా కొంతమంది యువకులు కారు పైన దాడి చేసేటువంటి ప్రయత్నము, ఈ వివాదాలన్నిటి కూడా దాటుకొని తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో కొన్ని రోజుల పాటు వరంగల్ మీదుగా తిరిగి మహారాష్ట్ర చేరుకున్నానంటూ కూడా తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మహారాష్ట్ర స్టేట్ లోకి అడుగుపెట్టినటువంటి వెంటనే అక్కడి పోలీసులు తనకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ముందు కాన్వాయ్ ఏర్పాటు చేసి తను మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఆలయాలను దర్శించుకోవాలనుకుంటున్నారని ఒక లిస్ట్ తీసుకున్న తర్వాత మొత్తం 18 ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఆలయాలన్నిటిని కూడా నేను దర్శించుకోబోతా ఉన్నాను. మొదట జ్యోతిర్లింగం దర్శనం కోసం మహారాష్ట్రకు వచ్చానంటూ కూడా ఆ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ అదే మహారాష్ట్రలో ఉన్నటువంటి మరో 2 ఆలయాలని దర్శించుకొని తిరిగి మళ్ళీ తెలంగాణలోకి అడుగు పెడతానంటూ మాత్రం ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోయినా వివాదం, ఎక్కడ పోయినా బీభత్సం చేయడం, ఎక్కడ పోయినా పబ్లిక్ వెంటబడము, పబ్లిక్ పట్ల అఘోరి కొన్ని సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేయడము, అన్ని చోట్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ ఇటు ఏపీలో నెలకొంది, తెలంగాణలో నెలకొంది. ఏపీ ప్రజలంతా కూడా ఆగ్రహానికి లోనయ్యి అఘోరి వాహనం పైన దాడి చేసి బయటికి రావాలంటూ అమాయకుల పైన దాడి చేస్తుంది అఘోరి అంటూ కూడా ఒక పక్క తనని అఘోరి మాతగా స్వీకరిస్తూ అఘోరి మాతగా కొంతమంది భావిస్తూ భక్తులందరూ కూడా తన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంటే కొంతమంది మాత్రం అఘోరి పైన దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా వివిధ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిపైన అఘోరి కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. మంగళగిరి నడి రోడ్డు పైన తాను బైఠాయించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ కూడా పట్టుబట్టి రోడ్డుపై కూర్చొని తాను ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అఘోరిని అడ్డుకునే ప్రయత్నం చేయడము, చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని లాక్కోవడంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనే పోలీసుల పైన దాడి చేసినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆలయాలని దర్శించుకొని తిరిగి మహారాష్ట్ర పోలీసులు అఘోరికి ఎస్కార్ట్ ఇవ్వడం ఏంటి? ఈ ఎస్కార్ట్ ఇవ్వడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. మనం జనరల్ గా చాలా పుణ్యక్షేత్రాల్లో అఘోరాలను చూస్తూ ఉంటాం. వారు వస్తూ ఉంటారు, చాలా నిరాడంబరంగా ఉంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి దేవుళ్లను, ఆలయ విశిష్టతను తెలుసుకొని అక్కడ పూజలు చేసి దర్శనాలు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ అఘోరి కూడా ఆలయాల సందర్శన మాత్రం ఎంత హైప్ ఏంటి? కారులో వెళ్తూ ఉండడం, లేదంటే ఈ రకంగా పోలీసు ఎస్కార్ట్ ఇస్తూ ఉండడం, వెనక ఎవరు ఉన్నారు అనేటటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి రవితేజ? కొన్ని రాష్ట్రాల్లో వేద పండితులు, ఈ పీఠాధిపతులు, అఘోరాలు పేరు పొందినటువంటి ఈ హిందూ ధార్మిక పట్ల ఈ ప్రోత్సహించి వారిని
పోరాడుతున్నటువంటి వ్యక్తుల విషయంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకమైనటువంటి వారికి ఆ సౌకర్యాలు ఎక్కడెక్కడ కనిపిస్తా ఉంటాయి. వేద పండితులు వచ్చినప్పుడు, అఘోరాలు అక్కడికి చేరుకున్నప్పుడు వారికి ప్రత్యేక ఎస్కాట్ ఇచ్చి వారి దర్శనంలో ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వారికి ఆ ఏర్పాట్లను చేసి తీసుకెళ్లి ఆ దర్శనం చేపిస్తారు. ఇప్పుడు అఘోరి కూడా తను ఆత్మార్పణ చేసుకుంటానొచ్చినటువంటి స్టేట్మెంట్ తో మనకెందుకులే ఈ వివాదం అంటూ పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నారా, లేదా వారి రాష్ట్రంలోకి అడుగుపెట్టినటువంటి ప్రతి వ్యక్తులకు ఈ రకంగా గౌరవం ఇవ్వాలంటూ కూడా అక్కడి ప్రభుత్వాలు ఈ చట్టాలని అమల్లోకి తీసుకొచ్చి ఆ కోణంలో ప్రొటెక్షన్ ఇచ్చి తనకు ఎస్కాట్ ఏర్పాటు చేసి దర్శనానికి తీసుకెళ్తా ఉన్నారన్న కానీ మొత్తానికి పోలీసులు అయితే తన వాహనానికి ఎస్కాట్ పెట్టి వెనకో వాహనం ముందు ఒక వాహనాన్ని పెట్టి తన జ్యోతిర్లింగం దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా అన్ని సిద్ధం చేసుకొని అక్కడ అందరిలాగా కాకుండా ప్రత్యేకమైనటువంటి దర్శనం ఏర్పాటు చేసేటువంటి ప్లానింగ్ కూడా పోలీసులు అక్కడ జరిపినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అక్కడికి చేరుకొని ఆ దర్శనం పూర్తయిన తర్వాత అదే సమీపంలో ఉన్నటువంటి మరో 2 ఆలయాలని దర్శించుకొని తిరిగి తెలంగాణలోకి అడుగు పెడతానంటున్నారు. ఇటు ఏపీలో, తెలంగాణలో మాత్రం కొంత వివాదాలకు దారితీస్తా ఉన్నాయి. బీభత్సమైనటువంటి రచ్చకు రోడ్డుపైకి ఒక్కసారిగా జనాలంతా దూసుకురావడము, జనాలందరూ కూడా అఘోరి దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకోవడము, తన ఆగ్రహానికి లోవడము, త్రిశూలం చేతిలో పట్టుకొని వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టడము, కొంతమందిపై ఏకంగా దాడి చేయడము. అసలు ఇప్పటికీ కొంతమంది అఘోరి కాదు అనే నినాదం ఒకవైపు వస్తూ ఉంటే, లేదు అఘోరి మాతనే, ఖచ్చితంగా అఘోరి శిక్షణ పొందే తను తెలుగు రాష్ట్రాలకు వస్తుందంటూ కూడా ఒక పక్క ఈ కన్ఫ్యూజన్ నద్దమే ఈ భక్తులు, ప్రజలు అసలు అఘోరిగా స్వీకరించాలా, అఘోరి మాతగా భావించాలా? ఆంధ్రాలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవడం, పబ్లిక్ రియాక్ట్ అవడం జరుగుతున్నటువంటి న్యూసెన్స్ గా వారంతా కూడా భావిస్తూ ఉండడం, కార్ మీద అటాక్ చేయడం, ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రకు అఘోరి వెళ్లారు అని అనుకోవచ్చు. అలాగే ఆంధ్రాలో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి కదా, కేసు నమోదు చేశారా లేదా రవితేజ? పోలీసులు తమ పైన జరిగినటువంటి దాడి విషయంలో సీరియస్ గానే ఉన్నారు కాబట్టి ధర్మం పట్ల ఒక కుటుంబాన్ని వదిలేసి దేశ పర్యటన చేస్తూ రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని ఆలయాలను తను దర్శించుకుంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చే విధంగా కూడా మేము కూడా ఆ రకంగా గౌరవం ఇవ్వాలి. తమ పైన దాడి చేసింది అనే ఒక విషయాన్ని మాత్రం మేము పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఒక హిందూ ధర్మం పట్ల లోక కళ్యాణం అంటూ, ధర్మాన్ని కాపాడుకోవాలంటూ ఆడపిల్లల విషయంలో మనం అలర్ట్ గా ఉండాలని ఈ విషయంలో తను పోరాటం చేస్తా ఉంది కాబట్టి పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు కంట్రోల్ చేసేటువంటి భాగంలోనే మేము అఘోరాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాము. కానీ మాపై తిరగబడింది. దీనిపై మేము కేసు నమోదైతే చేయడం కానీ అఘోరాకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా వ్యవహరించకూడదు అంటూ కూడా చట్టంపై కొంత అవగాహన తీసుకొచ్చి ఇక్కడి నుంచి కూడా దూరం పంపించేస్తామంటూ మాత్రమే పోలీసులు చెప్పారు. గాయపడ్డటువంటి వ్యక్తులు ఎవరు కూడా అఘోరి పైన ఇప్పటి వరకు కంప్లైంట్ ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భాలు లేవు. అక్కడి నుంచిగా పోలీసులు వేరే ప్రాంతానికి తీసుకెళ్లి మొదట ఆశ్రమంలో పెట్టి తనకు కొంత కౌన్సిలింగ్ అవసరము, సొసైటీలోకి వచ్చినప్పుడు పబ్లిక్ పట్ల ఎలా వ్యవహరించాలి, అధికారుల పట్ల ఎలా వ్యవహరించాలి. అఘోరి అయితే ఇష్టానుసారంగా వ్యక్తుల పైన దాడి చేయడము, పోలీసుల పైన దాడి చేయడం, ఇదంతా కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా అది ఎవరైనా సరే ఈ ఉల్లంఘనకు పాల్పడితే మాత్రం డెఫినెట్ గా చట్టపరంగా చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తనకు కొంత అవగాహన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏపీ పోలీసులు చేయడము, తను దానికి అంగీకరించకపోవడము, తిరిగి ఏపీ రాష్ట్రం నుంచి బయటపడి తెలంగాణలోకి వచ్చి వరంగల్ మీదుగా మళ్ళీ తిరిగి మహారాష్ట్రలోకి వెళ్లి ఈ జ్యోతిర్లింగాలు అన్ని దర్శించుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఈ ఆలయాలకు వెళ్లి అక్కడ ఈ పూర్తి స్థాయిలో తనకు సంపూర్ణంగా ఈ పూజలు ముగించుకొని కార్తీక మాసం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ త్వరలో తెలంగాణకు వస్తానంటూ మాత్రం ఈ వీడియో షేర్ చేయడం జరిగింది.